ఇస్తుంది. ఈలోపు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈయన పెట్టే ప్రతి ప్రెస్ మీట్ కూడా, ఎందుకంటే ఆయన 50,000 కోట్ల 5 లక్షల కోట్ల టోటల్గా 5 లక్షల కోట్ల స్కామ్ అని చెప్పిండు. దీని మీద 50,000 కాదు, ఆయన చెప్పే దాంట్లో ఏం చెప్పిండు, 9,900 చిల్లర ఎకరాల భూమిని 4 లక్షల చిల్లర నియర్లీ 5 లక్షల కోట్లకు స్కామ్ జరుగుతుంది అని చెప్పి దాంట్లో 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకొని దాన్ని అట్లా అతికిచ్చి ఈ పేపర్ నా పేపర్ని అతికిచ్చి తెలంగాణ ప్రజల ముందు పేష్ చేయడానికి చూసిండు. డెఫినెట్గా దీన్ని తేట తెల్లం చేస్తాం. ఎందుకంటే నేను ముందుగా అలర్ట్ చెప్తున్నా తెలంగాణ ప్రజలకు. ఆయన చెప్పిన తర్వాత దాన్ని వాళ్ళే రీళ్లు చేసి రకరకాలుగా చేసి తెలంగాణ ప్రజల విషబీజం నాటే ప్రయత్నం చేయకముందే నేను చెప్తున్నా, ఇవన్నీ కూడా కేవలం ఈ హయాంలో ఏం జరగొద్దు. వాళ్ళు 24 గంటలు ప్రజాస్వామ్యం గురించి ఆలోచిస్తలేరు. ప్రజలు ఓట్లేసిర్రు, ప్రజలు ఓట్లేసి కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చిన దానికంటే ఎక్కువ ప్రజలు ఓట్లేసినందుకు ప్రజలు బాగుపడొద్దు అని ఆలోచించేటువంటి తత్వాన్ని నేను తప్పుపడుతున్నా. అంటే ఇండస్ట్రీస్ రావద్దు, ఈ 9,000 ఎకరాల భూములలో ఎవడు ఇండస్ట్రీ పెట్టుకోవద్దు, ఇండస్ట్రీ పెట్టుకొని ఆ ఇండస్ట్రీలలో ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాలు రావద్దు, ఈ ఆలోచనే కేటీఆర్కు ఉంది తప్ప నిజంగానే కన్స్ట్రక్టివ్గా ఎస్ నువ్వు అన్నట్టు 5 లక్షల కోట్ల స్కామో 50,000 స్కామ్ అయినప్పుడు కన్స్ట్రక్టివ్గా మాట్లాడు. ఇన్ని రోజుల నుంచి గత 2 సంవత్సరాల నుంచి నువ్వు యావరేజ్గా ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టింటావు కేటీఆర్ గారు చెప్పండి. 100ల కొద్ది ప్రెస్ మీట్లు పెట్టినావు ఈ ప్రభుత్వాన్ని నిందలేయడానికి. మరి నిందలేసినాక కూడా జూబ్లీస్లో ఎందుకు ఓడిపోయినావు? నువ్వే అన్నావు రిఫరెండం అని, రోజు అబ్బాండాలు వేసినావు, రోజు వచ్చి రిఫరెండం ఇది జూబ్లీస్ ఎన్నికలు రిఫరెండం అన్నావు. రిఫరెండం ఏమైంది? ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు. అంటే అర్థమైంది, నువ్వు చెప్పే అన్ని బూటకపు అబద్ధాలు. నువ్వు రోజు పొద్దున్న లేస్తే కాగితాలు పట్టుకొచ్చి ఆడ కూర్చొని గీతలు గీసుకుంటే ముచ్చట చెప్పేది అంతా కూడా కేవలం నీ విష ప్రచారం అనేది తెలంగాణ ప్రజలు గమనించారు. తప్పులు లేవనెత్తొచ్చు, లేవనెత్తినప్పుడు ఆ తప్పులు కాదా అని చెప్పాల్సిన బాధ్యత కూడా మాదే కదా. తప్పులు ఏలెత్తి చూపియాలంటే అది తప్పై ఉండాలి. తప్పు లేని దాన్ని తప్పుగా చూపించాలని నీ యొక్క మనస్తత్వం ఏందో ప్రజలకు చూపిస్తున్నావు అని నేను కేటీఆర్ని అంటున్నా. నీకు అధికారం కోల్పోయింది, నీకు అధికారం నుంచి దూరంగా ఉండలేవు. నువ్వు రోజు పొద్దున్న లేచి నా అధికారం పోయిందని గమనించి ఇమ్మీడియట్గా అధికారంలోకి రావాలని నీ తాపత్రయం ఇట్లా జరగదు. ఇది పంచవర్ష 5 ఏళ్ళు ఉంటుంది ప్రభుత్వం. నువ్వు ఏ ప్రయత్నం చేసినా 28లో చేయాల్సిందే. నీకు ఈ నెల రోజులలో నిన్ను తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెట్టరు ప్రజలు. ఎందుకు కూర్చోబెట్టరు అంటే అది ఒప్పుకోదు రాజ్యాంగం. దాన్ని అర్థం చేసుకోమంటున్నా. కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్. ఆయనకు అంత ఓపికంటే వాళ్ళ నాయనని తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టమను, లేదా ఓ పని చేయమనండి, వాళ్ళ నాయనని బతలాడుకొని అపోజిషన్ లీడర్ పొజిషన్ తీసుకోమని చెప్పండి. ప్లస్ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ అంటే ఏంది? ఇండస్ట్రియలిస్ట్లను భయపెట్టించుడు కన్స్ట్రక్టివ్ అపోజిషనా? మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మీ ఇండస్ట్రీలన్నింటినీ మీరు ఇప్పుడు పెట్టుకున్నా మేము ఊకం ఉడబిక్తాం, మేము అధికారానికి రామనుకుంటున్నాం అని భయపెట్టించుడు గొప్పతనమా? గత 2 ఏళ్ళ నుంచి ఆయన చేస్తుంది ఏంది? వాళ్ళ హయాంలో నిజంగా ఒకటి తెలంగాణ ప్రజలు గమనించాల్సింది ఒకటే. ఈరోజు రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఎంపీలు, ఎంతమంది మినిస్టర్లు? ఒకవేళ రేవంత్ రెడ్డి నిజంగానే వాళ్ళ అన్ననో తమ్మున్నో ఎంపీ చేసుకోవాలంటే చేసుకోలేకపోయిందా? కేటీఆర్ చేసుకున్నట్టు, కేసీఆర్ చేసుకున్నట్టు? ఒక్కటే ఒక ఎగ్జాంపుల్, నీ కుటుంబంలో నువ్వు 5 లీడర్లు చేసుకున్నట్టు ఆయన కుటుంబంలో ఆయన ఎందుకు చేసుకోలేదు? ఎందుకంటే ఆయన ఎప్పుడు ఒకటే కండిషన్, నేను రాజకీయాలకు వచ్చిన నా కుటుంబానికి రాజకీయాలకు సంబంధం లేదనేది. ఇప్పుడు వాళ్ళని ఎట్లా బ్లేమ్ చేయాలి? నువ్వు ఎవరో ఏదో ఒకటి బతకనికి ఏదో ఒకటి చేసుకుంటుంటే దాన్ని తీసుకొచ్చేసి ప్రతిదీ వాళ్ళ స్కామ్లలో వాళ్ళ పేర్లు తీసుకొచ్చేసి తెలంగాణ ప్రజల ముందు వాళ్ళని దోషులుగా నిలబెట్టడం ఏంది? అల్టిమేట్ టార్గెట్ వాళ్ళది రేవంత్ రెడ్డిని బద్నాం చేయాలి. కాంగ్రెస్ పార్టీని అధికారంలో చూడలేకపోతున్నాం, అది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అసలే చూడలేకపోతున్నాం అనేటట్టు కనపడుతుంది తప్ప దీంట్లో ఏమాత్రం కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లేదని నేను చెప్తున్నా. ఓకే, నమస్కారం అండి.